మైన దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల, ఆయన కృప, ఆయన సన్నిధి నిత్యము మీకు తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆయన సమాధానము నిత్యము ఉండునుగాక. ఆయన ఆనందము నిత్యము ఉండునుగాక. దేవుడు మీతో ఉంటూ మిమ్మల్ని ముందు నడిపిస్తూ మీ చేతి పనులన్నిటినీ ఆయన ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనము చదువుకుందాం. అందుకు యేసు, అంజూరు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పు, నతానేలు ఉన్నారు. 43వ వచనం నుంచి వీళ్ళు మనకు కనబడతారు. ఫిలిప్పు, నతానేలు యేసును వెంబడించట్లో అని మనకు 43వ వచనం నుంచి కనబడుతుంది. వాళ్ళిద్దరు సంభాషిస్తుంటారు. సంభాషించిన తర్వాత అప్పుడు అడుగుతాడు, అప్పుడు మేము ఒకరిని కనుగొన్నాం, మేము మెస్సీయను కనుగొన్నాం, ఆయన గురించి రాయబడింది ధర్మశాస్త్రలో, మోషే ప్రవక్తలో ఎవరి గురించి రాశాడో ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసును అని అతనితో చెప్పినప్పుడు, అందుకు నతానేలు, నజరేతుల నుండి మంచిదేదైనా వచ్చును అంటే వచ్చి చూడయ్యా అని చెప్తాడు. అప్పుడు వచ్చి చూడగానే యేసుక్రీస్తు ప్రభు అక్కడ కనబడతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నతానేలు మాట్లాడుచుంటున్నప్పుడు ఇప్పుడు మాట అంటాడు 48వ వచనంలో, నన్ను నువ్వు ఎలాగో ఎరుగుదు అని నతానేలు ఆయన అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అతనితో చెప్పాను. ఎందుకంటే ఆయన మనుషులను కలిగించాడు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావో యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. వెంటనే నతానేలు యేసుప్రభు మాట చెప్పగానే నతానేలు అంటున్నాడు, చూడు నతానేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నేను అక్కడ చూశాను, ఫిలిప్పు నిన్ను పిలువ ముందుకే నేను చూశాను అని చెప్పి ఆ మాటలు చెప్పగానే, నీవు దేవుని కుమారుడవయ్యా, నువ్వు ఇశ్రాయేలు రాజువు అని చెప్పగానే ఇప్పుడు యేసుప్రభు మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న మాట, అందుకు యేసు, అంజూరు చెట్టు క్రింద నేను చూచితినని నేను చెప్పినందువలన నమ్ముచున్నావా? ఆ మాట నేను చెప్పి నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యం చూతువని నీతో చెప్పుచున్నానని చెప్తున్నాడు. నిజమే, గొప్ప కార్యం చూతువని అతనితో చెప్పెను. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతూ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ దినమే నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి మొండి బాధలైనా, కష్టాలైనా ఆయన తొలగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని బైబిల్ చెప్తుంది. శారముతో మాట్లాడాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అమ్మ అన్నాడు. నిజమే, దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు నువ్వు నమ్మితే. నతానేలుతో చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు కూడా ఉన్నాడు. మరి ఆయన ఆలోచన చొప్పున నీవు నడుచుకుంటూ, ఆయన మాట వింటూ, దేవుడికి లోబడుతూ విధేయత చూస్తే ఇప్పుడే గొప్ప కార్యములు నీ జీవితంలో యేసుక్రీస్తు చేయబోతున్నాడు. ప్రభుకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆయన మీద ఆధారపడుతున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ప్రతిదినం వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? మరి అనేకులకు యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నావా? నువ్వు యేసుక్రీస్తును సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆయనకు నమ్మకంగా సాక్షిగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఏది కూడా కొదవ ఉండదు. ఎందుకంటే ఆయన అన్నీ చేసే దేవుడు, కొరతలు తీర్చే దేవుడు,
మేలులు చేసే దేవుడు, సర్వ సంపదలతో నింపే దేవుడు. కాబట్టి అలాంటి దేవుని మీద నీవు ఆధారపడి చూడు. నతానేలు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో అనేకమైన కార్యాలు నువ్వు చూడబోతావు. నీ జీవితంలో ఆయన అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. మరి నమ్ముతున్నావా? నమ్మి విశ్వసిస్తే మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుండి 50 వరకు మేము వాక్యాన్ని చదివి ధ్యానించడానికి కృప చూపావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఫిలిప్పు నతానేలు మిమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు నువ్వు కొన్ని విషయాలు అయ్యా నతానేలుతో మాట్లాడినప్పుడు నిజమే నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు ఇశ్రాయేలు రాజు అని ఒప్పుకున్నాడు. ఈ మాట చెప్పినందుకు నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని అతనితో వాగ్దానం చేశావు. మీకు వందనాలు. ఎప్పుడైతే ప్రభువా మేము మీ మీద ఆధారపడతామో, మీ మాటను నమ్ముచామో, మీ మాటను నమ్ముతున్నప్పుడు తండ్రి ఇంతకుముందు చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయబోతున్న దేవుడు నీకు స్తోత్రాలు. గత సంవత్సరం చేసిన దానికంటే ఈ సంవత్సరం అధికంగా చేయబోతున్న మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, పేదరికం ఉన్నవారిని విడిపించండి. వ్యాధి బాధలు ఉన్నవారిని విడిపించి మీ సన్నిధి వారితో మీరుంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.